నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు జలాలు వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులు తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహిత గోదావరి థీమ్తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 6 గంటలకు రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాల్ని పరిశీలించారు. పుష్కరాలు చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నదీ తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలిస్తూ గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 MLD మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు. ఈ మురుగునీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలన్నారు. మురుగునీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలన్నారు. గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే గోదావరి నదీ తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలన్నారు. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తి స్థాయి ఆడిట్ జరగాలి. తర్వాత దానిని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చన్నారు. కేవలం లెక్కలతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్దామన్నారు. కేంద్ర జలశక్తి ద్వారా NRCP నిధులు 416 కోట్ల రూపాయలు, 95 కోట్ల రూపాయల నిధులకు పరిపాలనా అనుమతులు వచ్చాయన్నారు. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలన్నారు. పూర్తి స్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. అంబాచూరు నుంచి కొంత డైవర్షన్ ఒక స్కీమ్ నడుస్తుంది. 3 స్క్రీన్స్ రన్నింగ్ సార్. ఇంకా మనం టోటల్ 8 చేస్తే ఓవరాల్గా ఇట్లాంటి ఎఫ్లూయెన్స్ స్టేట్ వైడ్ మన డిస్ట్రిక్ట్ వైడ్ ఎక్కడ వెళ్తున్నాయి ఒకసారి నాకు నోట్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు ఈ మొత్తం PCB దగ్గర ఉందా, ఐడియా ఉందా వాళ్ళ దగ్గర? డేటా అది ఇవ్వండి నాకు ఒకసారి. అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటివి ఏమున్నాయి అంటే ఏంలా మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేటెస్ట్ టాక్ అబౌట్ ఇట్. అంటే ముందు ఒకసారి ఉంది కదా ఇప్పుడు 3 స్కీమ్స్. అవును సార్, చదువుతా చదువు ఎవరు చేస్తున్నారు? అది ఎవరు చెప్పావా? అలాగే తీసుకో. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, బూట్లు, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు ఇవ్వట్లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా జగన్ రెడ్డి తన ఫేక్ టీంలతో తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫామ్, క్లాత్, బ్యాగులు, బూట్లు సరఫరా నెల రోజులు ఆలస్యం అవుతోందని మాత్రమే విద్యాశాఖ చెప్పిందని, దాన్ని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీయే ఉండదంటూ విష ప్రచారం చేయడం జగన్ వక్రబుద్ధికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందుతాయన్నారు. విద్యార్థి మిత్ర కిట్లో ఉండే యూనిఫామ్, ఇతర వస్తువులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేసేలా తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల ప్రకటనను వక్రీకరించడం జగన్ వంకర బుద్ధికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఆదివారం X లో పోస్ట్ చేశారు.
డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గాను గరిష్టంగా 10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్లు సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రుణ మొత్తాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారని వెల్లడించారు. దరఖాస్తుకు IELA విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని, దీన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గాను గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్లు సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. దరఖాస్తుకు IELA వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ లోన్ అప్లికేషన్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని, దీన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే నిర్వహిస్తున్న లేదంటే కొత్తగా ప్రారంభించే యూనిట్ల కోసం రుణ సదుపాయం పొందొచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మునగతేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రైయర్లు, రక్షిత సాగు, చేపల ప్రాసెసింగ్ తదితర యూనిట్ల ఏర్పాటును ఈ పథకం కింద ప్రోత్సహిస్తారన్నారు. దీనికి సంబంధించిన DPR తయారీ, దరఖాస్తులోను, సర్ప్లోను వెలుగు విభాగం అధికారులు సహకరిస్తారు అని మంత్రి తెలియజేశారు. మే నెల చివరికి వస్తున్న ఎండ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వేడి సెగ్గకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. 2015-2023 సంవత్సరాల మాదిరి ఈ ఏడాది సైతం ఎల్నినో ప్రభావం ఉండటం మూలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు ఎక్కువగా రావడంతో ఉక్కపోత అధికమవుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యన అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినా ఎండ వేడికి తట్టుకోలేని ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. అలానే ప్రాణాలు కోల్పోతున్నారు. బాణుడు ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. పలు చోట్ల 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే వడదెబ్బకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడం, కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆదివారం బాణుడు బగ్గుమన్నాడు. గరిష్టంగా కృష్ణా జిల్లా నందివాడలో 47.1, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 45.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. కృష్ణా జిల్లాలోని 16 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 14 మండలాల్లో ఎండల తీవ్రత నెలకొంది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే మార్గంలో నందివాడ, కానుమోలు గ్రామాల్లో ఇటీవల కాలంలో తరచూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బాబోయ్ ఎండలంటూ స్థానికులు భయపడుతున్నారు. ఈ రోజు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరో 3 రోజులు ఎండల తీవ్రత ఉంటుందన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని, అత్యవసర ప్రయాణాల్లో తమ వెంట తప్పనిసరిగా మంచినీటిని తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత కారణంగా శనివారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో వడదెబ్బతో 16 మంది చనిపోయారు. ఇందులో 12 మరణాలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే సంభవించాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన జల్లాకొండలు, కేతనకొండకు చెందిన పటాన్ నాగుల్మీర, కొటికలపూడికి చెందిన మేకా నిర్మల, కంచిక చెర్లకు చెందిన MD అబీదున్నీసా, మేడికొండలూరు జిల్లా మంద్రూరుపురం నుంచి కడియాల బాలయ్య వడదెబ్బకు చనిపోయారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద వడదెబ్బకు గురై 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా, పెనుమలూరు మండలం చోడవరంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ పాత బస్తీ ప్రాంతంలో రాజకుమారి థియేటర్ సమీపంలో వరంగల్కు చెందిన వి నరసయ్య వడదెబ్బతో మృతి చెందాడు. వట్టి చెరుకూరు మండలం మట్లూరులో పడవల బసవయ్య తీవ్ర వేడిమికి అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచారు. ఇసాన్వి, కేసినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రైడ్ ఇన్ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈ నెల 27న వివరణ ఇస్తామన్నారు. లిక్కర్ స్కామ్లో తన భార్యకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, అప్పుడు పెట్టిన కంపెనీలో తన భార్య ఒక డైరెక్టర్ మాత్రమేనని చెప్పారు. కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప తన భార్యకు ఎలాంటి నోటీసు రాలేదని కేసినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఇషాన్వి, కేసినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైడ్ ఇన్ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తెలియజేశారు. కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈ నెల 27న వివరణ ఇస్తామన్నారు. పక్కపక్క సైట్లు ఉండడంతో రాజ్ కిసిరెడ్డికి సంబంధించిన
ఇషాన్వి సంస్థతో 2021లో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ సంస్థ ద్వారా 35 లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని రాజ్ కెసిరెడ్డి సంగతి తెలిసిన తర్వాత 2022లోనే కంపెనీ నుంచి బయటకు వచ్చేశామని అన్నారు. ఆ లావాదేవీకి సంబంధించే ఈడీ సమాధానం కోరుతూ నోటీసు పంపిందన్నారు. ఆర్కిటెక్ట్ ఫీజు కోసం చేసిన 35 లక్షల ట్రాన్సాక్షన్ తప్ప ఇంకేం జరగలేదనే సమాధానమే ఈడీకి ఇవ్వనున్నామన్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో తన భార్యకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఇప్పుడు పెట్టిన కంపెనీలో తన భార్య ఒక డైరెక్టర్ మాత్రమేనని చెప్పారు. కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప తన భార్యకు ఎలాంటి నోటీసు రాలేదని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైఎస్ఆర్సీపీ నేతల పని అని ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బడుగు వర్గాలపై దాడులు చేశారన్నారు. ప్రజా వ్యతిరేక చర్యల వల్ల మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ప్రజల తీర్పు చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు. వివాదాలు సృష్టించి యువతను కేసులు ఇరికిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేశారన్నారు. జడ్జిలు వాళ్ల కుటుంబ సభ్యులపైన దుష్ప్రచారం చేశారని దుళ్లిపాళ్ల పేర్కొన్నారు. మీ మాట వినలేదని అనేక మందిని హత్య చేశారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైకాపా నేతల పని అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైకాపా హయాంలో బడుగు వర్గాలపై దాడులు చేశారని అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక చర్యల వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. ప్రజల తీర్పు చూసిన తర్వాత కూడా వైకాపా నేతల్లో మార్పు రాలేదన్నారు. వివాదాలు సృష్టించి యువతను కేసులు ఇరికిస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేశారన్నారు. జడ్జిలు వాళ్ల కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేశారన్నారు. మాట వినలేదని అనేక మందిని హత్య చేశారన్నారు. ప్రజలు అధికారం ఇవ్వలేదని అక్కస్తో దాడులకు పాల్పడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన డ్రామాలాటమే వైకాపా నైజమని అన్నారు. కొన్ని రోజులుగా మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళీ గాని సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయ పరమైనగా ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం. బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం. పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంగం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలేవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, బడుగుల సంక్షేమం, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుబెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం గాని అధినాయకత్వం గాని నాయకుల వైఖరి గాని మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో, విద్వేషాలు రెచ్చగొడతామో, రప్పా అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి
తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది ఈ వైఖరి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై నిన్న సాయంత్రం 6 గంటలు దాటాక మంటలు ఎగిసిపడ్డాయి. ఈదురుగాలులు తోడవడంతో పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్ అలీం బాషా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో వీలున్నంత వరకు ఆర్పేసి చుట్టూ విస్తరించకుండా అక్కడే ఉండి పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఆందోళన వద్దని అధికారులు తెలిపారు. ఉండవల్లి కొండల్లో అగ్గి రాజుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై నిన్న సాయంత్రం అగ్గి రాజుకున్న ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈదురుగాలులు తోడవడంతో పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్ అలీం బాషా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో వీలున్నంత వరకు ఆర్పేసి చుట్టూ విస్తరించకుండా అక్కడే ఉండి పరిస్థితిని పరిశీలించి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేశారు. ఉండవల్లి కొండల్లో అగ్గి రాజుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు, గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో రాత్రి సమీక్షించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టానన్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని తెలియజేశారు. కాలనీలు జనవాసాల వైపు విస్తరించకుండా చేశామన్నారు. చర్చి దగ్గరలోకి మంటలు వ్యాపించగా వెంటనే అరికట్టామన్నారు. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదన్నారు. ఉండవల్లి సమీపంలోని కుమ్మరిగుంట చెరువు వద్ద 2 అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచామని కలెక్టర్ అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ మంటలు పూర్తిగా ఆరిపోయేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను 8 రూపాయలకు పైగా పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ప్రజలపై ధరల భారం మోపడమే పనిగా పెట్టుకుందని తెలిపారు. నేడు 4వ దఫా పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచడం దుర్మార్గమని చెప్పారు. విపరీతంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు పెంచేందుకే ప్రజలు ఖర్చులు తగ్గించారనే సాకులు మోడీ చెప్పారని విమర్శించారు. గతంలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించిన కేంద్రం యుద్ధం సాకుతో మరింత పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నేడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. పెట్రోల్పై లీటరుకు ₹2.61, డీజిల్పై ₹2.71 పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. కేవలం 10 రోజుల్లోనే 4వసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు ₹7.05 వరకు పెరిగాయి. పెరిగిన ధరలతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, డీజిల్ ధర ₹104
రూపాయల చేరుకుంది. తాజా ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 2.84 రూపాయలు, డీజిల్ పై 2.86 రూపాయలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 3 విడతలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, డీజిల్ ధర 104.88 రూపాయలకు చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 117.59 రూపాయలు, డీజిల్ ధర 105.28 రూపాయలకు చేరుకుంది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే 15న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆ తర్వాత మే 19న లీటరుకు 90 పైసలు, మే 23న పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచారు. ఇప్పుడు మరోసారి భారీ పెంపు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు 2022 మే తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగగా 2024 మార్చిలో సాధారణ ఎన్నికలకు ముందు లీటరుకు 2 రూపాయలు తగ్గించారు. ఇప్పుడు వరుస పెంపులతో సామాన్యులపై భారీ భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, రూపాయి బలహీనపడటం, రిఫైనింగ్ ఖర్చులు అధికమవడం వల్ల దిగుమతి వ్యయం పెరిగిందని చమురు సంస్థలు చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాలో అంతరాయాలు ఏర్పడడం వల్ల ఫిబ్రవరి చివరి నుంచి ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 50% కంటే ఎక్కువ పెరిగినట్లు సమాచారం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ గత కొన్ని నెలలుగా ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులపై భారం వేయకుండా ధరలను నిలిపివేశాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు కేంద్ర ప్రభుత్వం ధరల పెంపును ఆలస్యం చేసిందని ఆరోపిస్తున్నాయి. మే 15న జరిగిన మొదటి పెంపు బీజేపీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలు సాధించిన వెంటనే రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రంగ సంస్థల ధరల పెంపును ప్రైవేట్ చమురు కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి. తాజా ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో సిఎన్జి, పిఎన్జి ధరలు కూడా పెరగడంతో గృహ ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సామాజిక బాధ్యతతో ఫ్రెండ్లీ సేవా యూత్ సంస్థ ఆధ్వర్యంలో బాటసారుల కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 900 లీటర్ల మజ్జిగను దాహంతో ఉన్న ప్రజలకు, ప్రయాణికులకు అందించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో యువకులు చేసిన ఈ పనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్లీ సేవా యూత్ సంస్థ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే విశాలాంధ్ర రోడ్ లో ఈ సంస్థకు చెందిన యువకులు ప్రత్యేకంగా మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 900 లీటర్ల మజ్జిగను సిద్ధం చేసి అటుగా వెళ్తున్న బాటసార్లకు, వాహనదారులకు మరియు ఎండలో విధులు నిర్వహిస్తున్న వారికి అందించారు. మండుతున్న ఎండల కారణంగా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్న వేళ చల్లని మజ్జిగ అందించడం ద్వారా ఉపశమనం కలిగించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. కేవలం లాభాపేక్ష లేని సేవా దృక్పథంతో తమ సొంత ఖర్చులతో మరియు సమయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఫ్రెండ్లీ సేవా యూత్ సభ్యుల ఉత్సాహం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నంతకాలం ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.